కమల్ అయితే నిద్దట్లో నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఇలా నడుస్తూ పల్లవి బెడ్ మీదకైతే వెళ్తూ ఉంటాడు. అలా పల్లవి బెడ్ మీదకి వెళ్ళి పల్లవి మీద చేయి వేసుకొని కాలు వేసుకొని అయితే పడుకుంటూ ఉంటాడు. ఇక బామ్మాయి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో, కార్యం జరిగిందో లేదో అని చాలా టెన్షన్గా వాళ్ళ గదికాసి అయితే వస్తూ ఉంటాడు. ఇక బామ్మ అయితే గదికాసి వచ్చి ఏంటి డోర్స్ ఓపెన్ అయ్యాయి, కార్యం జరగలేదా ఏంటి, ఆ గొడవ అయిందా ఏంటి అని అయితే లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అలా చూడగానే ఒకసారిగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ అమ్మో అని చెప్పి అయితే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది బామ్మ. అలా సిగ్గుపడుతూ సరే కార్యం బాగా జరిగింది, మంచి పని అయ్యింది అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బామ్మ. ఫీల్ అవుతూ డోర్స్ అయితే వేసేస్తూ ఉంటుంది. అలా వేసేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అటుగా వస్తున్న అవనిని అయితే పిలుస్తూ ఉంటుంది. ఏ అవని రా, ఇటు రా అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి బామ్మగారు, ఏంటి పిలిచారు, ఏమైంది అని అంటే గుడ్ మార్నింగ్ బామ్మగారు అని కూడా అంటూ ఉంటుంది అవని. గుడ్ మార్నింగ్ కాదు, వెరీ గుడ్ మార్నింగ్ అనేది అంటూ ఉంటుంది బామ్మ. ఆ మాటలకి ఏంటి బామ్మగారు ఎంత స్పెషల్గా మాట్లాడుతున్నారు, ఏంటి ఎంత ఆనందంగా ఉన్నారు మీరు అని అంటే, ఆనందంగా ఉండక నువ్వు డౌట్ పడ్డావు కదా కమల్ పల్లవి వాళ్ళ మీద, కార్యం జరగదేంటో, వాళ్ళిద్దరూ సర్లీగా ఉండరేంటో అని. అలాంటిది వాళ్ళు ఎంత బాగున్నారో తెలుసా అనేత అంటూ ఉంటుంది. కార్యం బాగా జరిగింది, వాళ్ళు ఆనందంగా ఉన్నారు అనేత చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పంతులు గారు మంచి ముహూర్తం మంచి ముహూర్తం అన్నారు కానీ ఎంత మంచి ప్రతి పంతులు అలానే అంటారు అనుకున్నాను, కానీ నిజంగా మంచి ముహూర్తమే, బలమైన ముహూర్తమే అనేత అంటూ ఉంటుంది. సరే వాళ్ళ స్నానానికి నీళ్ళు రెడీ చేయి అవని అనేది చెప్తూ ఉంటుంది బామ్మ. సరే బామ్మ అని అవినే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.